అన్నిటికన్నా శక్తి కలిగింది ఈ భూమి మీద ఏంటి? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, మనకు తెలుసు కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు చాలా పవర్ఫుల్ ఒక ప్రాంతం నుండి ఆ కేంద్రం ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో పవరు, అక్కడ నుండి జనరేషన్ అయిన తర్వాత వైర్ల ద్వారా సబ్స్టేషన్ నుండి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఒక బిల్డింగ్కి రాకముందు తీగల ద్వారా పవర్ వస్తుంది. అయితే అది కానీ ముడితే 10,000 volts ఛార్జ్ ఉంటుందండి అందులో. వెరీ పవర్ఫుల్. ఒకవేళ ఒక నక్షత్రం కానీ అంతర్మండలంలో ఉన్నటువంటి ఏ గోళ మీదైనా పేలి అవి ముక్కలుగా అయ్యి భూమి వైపు ప్రయాణమై వస్తూ ఉంటే విపరీతమైనటువంటి స్పీడ్తో వస్తాయి. భూమి మీద ఎక్కడ పడినా చాలా అపాయకరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది వాటికి. ఇలాగా రకరకాలు శక్తి కలిగినటువంటివి మనం చూస్తుంటాం, మనకు తెలుసు. మనిషి కూడా చాలా శక్తి కలిగిన వాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఇలాంటి శక్తుల గురించి మాట్లాడటానికి కాదు, దెయ్యానికి కూడా కొంత శక్తి ఉంది. కాకపోతే దెయ్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే మానవులమైనటువంటి మనమే వాడికి ఆ శక్తిని ఇచ్చేసాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ద వర్డ్ అంటే వాక్యము బలమగలదై, బహు బలమగలదై, రెండంచుల గల వాడిగలిగిన ఎటువంటి ఖడ్గమ కంటెను పదును కలిగింది. ఇంగ్లీష్ బైబిల్లో ద వర్డ్ ఈజ్ యాక్టివ్ అండ్ అలైవ్. కొన్ని తర్జుమాల్లో ద వర్డ్ ఈజ్ షార్ప్ అండ్ యాక్టివ్. ఇట్ ఈస్ షార్పర్ దెన్ ఎనీ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. అంటే వాడిగలిగిన రెండంచులు గల ఎటువంటి ఖడ్గమ కన్నా వాడిగలిగింది. వెరీ షార్ప్. ఎంత పదునైనటువంటి వాక్యము, ఎంత పదునైందంటే ఆత్మలను జీవమును మూలుగులను ఎముకలను విభజించగలిగినంత షార్ప్గా దూసుకు వెళ్ళి, అంటే ఇట్ పియర్సెస్, ఇంగ్లీష్ బైబిల్లో గుచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, అంతేకాకుండా ఒక మానవునికి వచ్చే తలంపులు, లోపల అంతరంగంలో పుట్టే కోరికలు, వీటిని విభజించగలిగినంత పదును కలది. ఏంటి? ఒక మనిషిలో దేవుని వాక్యం ఎంత పదునైందంటే ఆత్మకు జీవమును, ఆత్మ నుండి జీవమును వేరు చేస్తుంది. అంటే ఈ రెండు ఎంత కలిసిపోయి ఉంటాయంటే ఎవరు కూడా ఆ రెండింటిని విభజించలేరు, డివైడ్ చేయలేరు. కానీ దేవుని వాక్యం చేయగలదు. అందుకే షార్ప్గా, పదునుగా పనిచేసేది అని బైబిల్ చెప్తుంది. ఓకే, జీవమును ఆత్మను. ఆత్మ ఒక మనిషి అంతరంగ భాగంలో ఉంటారు. ఆ ఆత్మ మనిషి ఆత్మ. ప్రతి మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుంది. కుక్కలకు ఉండదు, పశువులకు ఉండదు, జీవులకి ఉండదు, ఇంకే జీవులకి ఉండదు. దేవుడు తయారు చేసినటువంటి దేవదూతలు ఆత్మస్వరూపులు. ఆత్మ, వారందరూ ఆత్మలు.
దే ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. మానవుడు కూడా అలాగే ఆత్మగా ఉన్నవాడు. కానీ ఈ ఆత్మ జీవంతో కలిసి ఉంటుంది. జీవం అంటే నీ మనసుకి కేంద్రము, నీ ఆలోచనలు, నీ తలంపులు, నువ్వు నేర్చుకున్నవి, నువ్వు చదివినవి ఇవన్నీ కూడా మనసులో ఉంటాయి. నువ్వు నిర్ణయాలు తీసుకునే కేంద్రము, నీ భావోద్రేకాలకి కేంద్రం, ఈ మూడు కలిసి జీవము. కనుక ఆత్మ చచ్చని స్థితిలో ఉన్నది. ఎందుకంటే మనిషి పుట్టటమే పాపిగా పుట్టాడు కనుక పాపము వలన ఈ మనిషి చలనం లేనటువంటి పరిస్థితిలో పుడతాడు. దేనికి చలనం లేని పరిస్థితిలో పుడుతున్నాడు అంటే దేవునికి ప్రత్యుత్తరం ఇవ్వలేనటువంటి స్థితిలో పుడుతున్నాడు. కానీ దేవుని వాక్యము ఏం చేస్తుందంటే ఇట్ బ్రింగ్స్ అలైవ్. ఎందుకంటే మొట్టమొదటి మాటలో దేవుని వాక్యము సజీవమై, ఇట్ ఇస్ లివింగ్, ఇట్ ఇస్ అలైవ్, జీవం కలిగింది. కనుక ఎక్కడికైనా దేవుని వాక్యం విడుదలైతే అక్కడ జీవం కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మను జీవింపచేసేది దేవుని వాక్యం. అంతేకాదు, మనిషి ఆత్మ జీవము రెండు కలిసి ఉన్న ఆ ప్రక్రియను, లేకపోతే కలిసి ఉన్నటువంటి ఆ స్థితిని దేవుని వాక్యం వేరు చేస్తుంది. ఇప్పుడు ఎందుకు వేరు చేస్తుందంటే దేవుని ఆత్మతో మన ఆత్మ కలిసిపోవటానికి. ఓకే, ఇప్పుడు ఆ మనిషిని దేవుని ఆత్మ దేవుని వాక్యంతో నడిపించడానికి ప్రయత్నిస్తాను. అందుకే జీవము సెపరేట్ అవ్వాలి. అంతేకాకుండా ఎంత పదునుగలది అని వర్ణించడానికి మనకు అర్థమవుతుందని ఆ వర్ణన గ్రంథకర్త పౌలు ఏమంటున్నాడంటే మూలుగుని ఎముకలను విభజిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు మూలుగుని గురించి మాట్లాడాడంటే మూలుగు ప్రతి జీవికి, అంటే ప్రతి మనిషికి ఏ అవయవము ఫామ్ అవ్వాలన్నా, ఏ అవయవమును ప్రొటెక్ట్ చేయాలన్నా ఉత్పత్తి అంటే డిఫెన్స్ మెకానిజం అంతా కూడా ఎక్కడ తయారవుతుంది అంటే మ్యారోలో, అంటే మూలుగులో. అందుకే ఆ డిఫెన్స్ మెకానిజంని ట్రిగ్గర్ చేసేది ఎక్కడుందంటే ఎముకలలో మూలుగు ఉంటుంది. ఆ మూలుగులో ఈ మూలుగుని ఎముకని విభజిస్తుంది. అంతేకాకుండా నీ ప్రవర్తనను, నీ ఆలోచనలు, వీటిని డివైడ్ చేయగలిగింది, శోధించగలిగేది, అంటే పరీక్షించగలిగేది ఏంటంటే దేవుని వాక్యం. ఎంత పవర్ అండి! ఒక మనిషిలో ఎన్ని భాగాలు ఉన్నా, ఏమున్నా వాటిని డివైడ్ చేయగలిగింది, వాడిని ఆ మనిషిలో భాగాలన్నిటినీ విభజించగలిగింది, షార్ప్ కలిగింది, శక్తి కలిగింది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఒక మనిషిలో పరివర్తన తీసుకొస్తుంది, ఒక మనిషిలో పరిశుద్ధత తీసుకొస్తుంది, ఒక మనిషిలో పరలోకానికి వెళ్ళే ఆ మార్గాలు తెరిచేలాగా చేస్తుంది దేవుని వాక్యం. ఇంత శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం ఎవరు అంటే దేవునిది. దేవుని నోటి నుండే పలికే ప్రతి మాట కూడా అంత శక్తి కలిగింది. ఇట్ ఇస్ సో పవర్ఫుల్. హిస్ వర్డ్ ఇస్ పవర్ఫుల్. ఇంతకీ యోహాను సువార్త 1:1 వాక్యములో ఉన్న మాట ఏంటంటే ఆది యందు ఆ వాక్యము ఉండెను, ఆ వాక్యము ఆది నుండి ఉన్నది, ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఈ వాక్యమే దేవుడై ఉన్నది. ఈ వాక్యమే దేవుడు. ఆ వాక్య దేవుడు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు. ఎందుకంటే యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యను నివసించడానికి ఆ వాక్యం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం వింటే అందుకే మనకి క్షేమము,
మనకి బలము, మనకి ప్రోత్సాహము, మనకి మార్గాలు తెరవబడతాయి. ఆ వాక్యమే నా పాదములకు దీపము అని కీర్తనాకారుడు పాడినటువంటి పాట, కీర్తన. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయమే దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు కనుక ఈ దినమే కాదు, ఇక మీదట మీరు దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి దేవుణ్ణి అడిగితే మిమ్మల్ని నడిపించగలిగినటువంటి దేవుని వాక్యం సదాకాలము మిమ్మల్ని నడిపించును గాక. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయంనైనా ఇదిగో నీ బిడ్డలను ప్రత్యేకంగా ఈ తెల్లవారుజామున మీరు దర్శిస్తున్నారు, మీకు వందనాలు. నేను మాట్లాడిన మాటలు నావి కాదు ప్రభా, పరిశుద్ధ గ్రంథం అన్నటువంటి బైబిల్లో భక్తులు నాయన ఆత్మపూర్ణులుగా ఆత్మచేత కొనుపోబడుతూ వారు ఆత్మ ప్రేరేపణ బట్టి రాసినటువంటి మాటలు కనుక ఈ మాటల జీవం కలిగినవి. ఈ మాటలు మాకు పరివర్తన కలుగు చేసేవి. ఈ మాటలు మమ్మల్ని మా పాపము నుండి వేరు చేయగలిగినవి కనుక వేరు చేసి పరిశుద్ధపరిచి నీ బిడ్డలనైనా నన్ను ధన్యులుగా చేసి ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.